ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. ఈరోజు వచ్చేసి డే 10 ఆఫ్ ఫెయిత్ సిరీస్. మరి ఈరోజు వీడియోలో మనం సౌల్ గురించి తెలుసుకుందాం. సౌల్ ఎవరంటే మరి బెంజమిన్ గోత్రానికి చెందిన ఒక వ్యక్తి. అతను ఎంతగానో చదువుకున్నాడు, ఎంతో నాలెడ్జ్ ఉన్న వ్యక్తి. మరి ఇతను గల్లీల దగ్గర శిక్షణ పొందడం జరిగింది. కాకపోతే ఇక్కడ అతను క్రైస్తవులను లేకపోతే దేవుని విశ్వాసాన్ని మరి కించపరిచే వ్యక్తిగా, వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టే వ్యక్తిగా ఇక్కడ సౌల్ అనేది కనబడుచున్నాడు. మరి ఇలాంటి సౌల్ని దేవుడు అతను దమస్కులో ప్రయాణిస్తున్నప్పుడు ఆకాశం నుంచి ఒక వెలుగులాగా ప్రత్యక్షమై మరి అతనితో మాట్లాడడం జరిగింది. నువ్వు నన్ను ఎందుకు ఇలా హింసిస్తున్నావు అనే ఆ ఒక్క ప్రశ్న సౌల్ జీవితాన్ని మార్చి అతన్ని అపోస్తులైన పౌలుగా మార్చడం జరిగింది. ఆయన పౌల్లా మారిన తర్వాత మరి దేవుని కోసం, దేవుని రాజ్య విస్తీర్ణ కోసం అతను ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నాడు. మరి కొరడాలతో కొట్టడం నుంచి మొదలు పెడితే రాళ్ళు రువ్వడం కానివ్వండి, జైలుకు పంపడం కూడా జరిగింది. మరి ఈ టైంలో ఎప్పుడైతే ఆయన జైలు లైఫ్ ఉందో, జైలు లైఫ్లో అతను ఇబ్బంది పడకుండా, లేకపోతే అతని స్వాతంత్రాన్ని కోల్పోకుండా లేఖలు రాయడం జరిగింది. ఇప్పుడు ఏదైతే మన బైబిల్లో మనం చూసినట్టయితే రోమియోలకు రాసిన పత్రిక కానివ్వండి, కొరింథియన్స్ కానివ్వండి, లేకపోతే ఇక్కడ వేరే పత్రికలన్నీ కూడా అతను జైల్లో నుంచి రాసి మరి అతని ఎక్స్పీరియన్సెస్ షేర్ చేయడం అయితే జరిగింది. దేవుడు ఒక పర్సిక్యూటర్ నుంచి ఒక ప్రీచర్ లాగా దేవుడు పౌల్ జీవితాన్ని మార్చడం జరిగింది. కాబట్టి ప్రజలారా, ఎప్పుడైతే దేవుని పిలుపు ఉంటుందో, దేవుడు మనల్ని ఒక టైం వచ్చినప్పుడు, మరి ఎప్పుడైతే ఆ కరెక్ట్ టైం వస్తుందో అప్పుడు దేవుడు మనల్ని సేవకు పిలుస్తాడు. ఆ సేవ పిలుపును అంగీకరించి మనం ఎప్పుడైతే లోబడి దేవుని సేవ అంగీకరిస్తామో మన జీవితాల్లో ఆశీర్వాదాలు రావడం మొదలవుతాయి. మన జీవితంలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ అవ్వడం మొదలవుతుంది. మరి మనం దేవుని రాజ్య విస్తీర్ణ కొరకు ఎంతగానో ఒక తోడ్పడే వ్యక్తిగా మనం కనపడతాం. కాబట్టి ఎప్పుడైతే మీకు దేవుని పిలుపు ఉంటుందో, లేకపోతే ఒక టైం వచ్చినప్పుడు ఆ దేవుని పిలుపు వస్తుందో మనం దానికి అంగీకరించాలి. అంత మాత్రమే కాకుండా సౌల్ జీవితం ఒక పర్సిక్యూటర్, అంటే దేవుణ్ణి అవమానపరిచే వ్యక్తి నుంచి దేవుని నామం గణపరిచే వ్యక్తిగా మార్చాడు. మన పాస్ట్ని యూజ్ చేసుకొని దేవుడు మన ఫ్యూచర్ని బిల్డ్ చేస్తాడు. కాబట్టి మనం మన పాస్ట్లో ఏది ఉన్నప్పటికీ అన్నీ ఒప్పుకొని అన్ని క్షమించమని అడిగి మరి న్యూ లైఫ్ అనేది స్టార్ట్ చేద్దాం. మరి ఇప్పటి వరకు ఎవరెవరైతే వాళ్ళ పాస్ట్ లైఫ్లో ఇంకాను అనేకంగా అలానే పాప జీవితంలో ఉన్న వాళ్ళందరూ మరి ఈరోజు ఇప్పుడు ఒప్పుకొని మరి దేవుని నామంలో ఒప్పుకొని మరి కన్ఫెషన్ పొందుకొని న్యూ లైఫ్ అనేది స్టార్ట్ చేద్దాం. దేవుని రాజ్య విస్తీర్ణ కొరకు మనం అందరం మన సహాయం ఏదైతుందో మనం చేసి దేవుని రాజ్యం చేద్దాం. కాబట్టి ఈ వీడియో ద్వారా ఎవరెవరైతే ఇకను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో, ఫాలో అవ్వలేదో ఫాలో అవ్వండి. మరి రేపు ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ గురించి చెప్తాను. మరి రేపటి వీడియో కోసం రేపు 5 o'clock అప్లోడ్ చేస్తాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.